హలో ఎవ్రీవన్, మైసెల్ఫ్ దీపిక. సో ఈ వీడియోలో మ్యాథ్స్ అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. సో మ్యాథ్స్ బేసిక్ క్వశ్చన్స్ ఎలా చేయాలి అనేది చాలా ఈజీగా ఈ వీడియోలో మనం చూద్దాం. ఓకే, సో చాలామందికి పర్సంటేజ్ అంటే ఏంటో తెలియదు. అసలు పర్సంటేజ్ మీనింగ్ తెలిస్తేనే కదా మనం క్వశ్చన్స్ దానిపైన ఈజీగా సాల్వ్ చేయగలం. చూడండి, అసలు పర్సంటేజ్ అంటే ఏంటి, వాటిని మనం ఎలా ఈజీగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, పర్సంటేజ్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము, ఇలా. అవునా, పర్సంటేజ్ రాయడం చాలా మందికి వచ్చు, బట్ దాని మీనింగే తెలియదు చాలా మందికి. ఫర్ ఎగ్జాంపుల్ X పర్సెంట్ అంటే దీన్ని ఎలా రాయాలి, X ఇంటూ 100 X బై 100, ఈ క్లారిటీ చాలా మందికి ఉండదు. ఓకేనా, పర్సంటేజ్ అంటే ఏంటి అంటే 1/100 అని మీనింగ్. ఓకేనా, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ పర్సంటేజ్? 1/100. ఇక్కడ చూడండి, నేను X పర్సెంట్ అంటున్నా. X పర్సెంట్ అంటే ఎలా చేస్తాము, X ఇంటూ 1/100. ఓకేనా, సో పర్సెంట్ ప్లేస్లో మనం 1/100 రాసాము. ఓకేనా, X ఇంటూ 1/100 అంటే ఏమవుతుంది, X/100 అని అర్థం. ఓకేనా, అలాగే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను Y పర్సెంట్ అంటున్నాను. Y పర్సెంట్ అంటే ఎలా రాయొచ్చు, డైరెక్ట్ Y/100 అని రాయొచ్చు. ఎందుకంటే Y అంటే Y, పర్సెంట్ ప్లేస్లో మనం ఏం రాయాలి, సేమ్ ఇంటూ 1/100. సిమిలర్లీ ఇక్కడ X ఉంది కాబట్టి X/100, ఇక్కడ Y ఉంది కాబట్టి Y/100 వస్తుంది. ఓకేనా, ఈ బేసిక్ మీనింగ్ అనేది మీకు అర్థమే. చాలామంది ఏం చేస్తారు అంటే ఈ పర్సంటేజ్ అంటే జస్ట్ 100 అని వాళ్ళకి తెలుసు, బట్ బై 100 ఇంటూ 100 అనేది మనకు క్లారిటీ ఉండదు. సో చాలామంది ఏం చేస్తారు, బై 100 బదులు ఇంటూ 100 చేస్తారు. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ X పర్సెంట్ మన క్వశ్చన్ కదా, X పర్సెంట్ అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటి, X/100. బట్ చాలామంది తెలియక ఏం చేస్తారు, X ఇంటూ 100 వేస్తారు. ఇక్కడ మనకి ఈ కాన్సెప్ట్ తీసుకోవడంలోనే రాంగ్ అయినప్పుడు దీని బేస్డ్ మనం క్వశ్చన్స్ చేస్తే 100% రాంగ్ ఆన్సర్సే వస్తాయి. అందుకోసమని సో లాజికల్గా అసలు దాని మీనింగ్ ఏంటి, ఎలా చేయాలి అనేది డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం కొన్ని నెంబర్స్ తీసుకుని వాటికి పర్సంటేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా, 2% అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, 2% యొక్క వాల్యూ ఎంత, 2% అంటున్నాం, ఎలా రాస్తాము, 2/100. ఓకేనా, ఫస్ట్ రాయడం ఎలాగో చూసిన తర్వాత వాటి యొక్క వాల్యూస్ ఏంటో చూద్దాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను 5% అంటున్నాం. 5% అంటే ఎలా రాస్తాము, 5/100. ఓకే, నెక్స్ట్ 10% అంటే ఎలా రాస్తాము, 10/100. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 20% అంటే ఎలా రాస్తాము, 20/100. ఓకేనా, రాయడం అందరికీ క్లియర్. ఓకే, జస్ట్ పర్సెంట్ అంటే బై 100 అని రాయాలి. ఇక్కడ ఏ నెంబర్స్ ఇస్తే మనం ఆ నెంబర్స్ అనేవి న్యూమరేటర్లో తీసుకుంటాం. ఓకేనా, మరి వీటిని ఇంకా ఎలా సింప్లిఫై చేయొచ్చు చూడండి, 2 1s 2 50s. ఓకేనా, 2% అంటే ఏంటి, 1/50. ఓకే, నెక్స్ట్ 5/100, సో 5 1s 5, 5 20s. సో 5% అంటే ఏంటి, 1/20. నెక్స్ట్ 10% అంటున్నాం, 10 1s 10 10s. ఓకే, దస్ ఈజ్ ఈక్వల్ టు 1/10. ఇక్కడ 20% అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, 20/100, 20 1s 25s, దట్ ఈక్వల్ టు 1/5. సో ఇదంతా బేసిక్ తెలియని వాళ్ళ కోసం మనం క్లియర్గా చెప్తున్నాం. జనరల్గా మనకు బేసిక్స్ తెలుసు అంటే డైరెక్ట్గా మనం ఎలా రాస్తాము, 2% అంటే ఏమని రాయాలి, 1/50. అలాగే 5% అంటే 1/20, 10% అంటే 1/10, 20% అంటే 1/5. ఓకే, ఇలా మనకు బేసిక్ తెలిస్తే మనం డైరెక్ట్గా పర్సంటేజ్లోకి వెళ్ళవచ్చు. ఓకే, ఇప్పుడు మనం పర్సంటేజ్ మీనింగ్ చూసాం కదా. ఒకవేళ పర్సంటేజ్ పైన కొన్ని సింపుల్ క్వశ్చన్స్ మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం ఫస్ట్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమంటున్నాడు, 2% ఆఫ్ 100 ఈక్వల్ టు వాట్, కొన్ని బేసిక్ క్వశ్చన్స్ మనం చూద్దాం. ఓకేనా, సో మనకి 2% ఆఫ్ 100 అంటే ఎలా చేస్తాం చూడండి. సో నేను డైరెక్ట్ ఆన్సర్ 2 అని చెప్తాను. మేడం 2 ఎలా వచ్చింది, బేసిక్ తెలియని వాళ్ళకి డౌట్ వస్తుంది కదా. ఇలా చెప్పడం కాకుండా సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా, 2% కాబట్టి పర్సెంట్ అంటే ఏం రాస్తాము, /100. ఓకే, చాలా మందికి ఈ ఆఫ్ ఉంది కదా, ఆఫ్కి కూడా మీనింగ్ ఉంటుంది. ఆఫ్ మీనింగ్ ఏంటి, ఇంటూ అని. ఓకేనా, చాలా మందికి ఈ మీనింగ్ కూడా తెలియదు, ఆఫ్ అంటే ఇంటూ. ఓకే, సో 100 ఉంది కాబట్టి 100కి 100 యాస్ట్రీస్. చూడండి, మనకు జస్ట్ క్వశ్చన్ నుంచి 2% అంటే 2/100, ఆఫ్ మీనింగ్ ఏంటి, ఇంటూ, 100 ఉంది కాబట్టి 100. ఓకే, 100 క్యాన్సిల్ అయిపోతే డైరెక్ట్లీ 2. నేను ఫస్ట్ క్వశ్చన్ చూడగానే చెప్పాను దీని ఆన్సర్ ఏంటి 2 అని, బట్ ఎలా వచ్చిందని చాలా మందికి డౌట్ వస్తుంది. జస్ట్ సింపుల్, మనం షార్ట్కట్లో ఇంకా ఈజీగా ఎలా చేయొచ్చు చూడండి. ఇది బేసిక్ అనమాట. ఓకే, మనకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటే ఇదంతా రాయకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ క్వశ్చన్ ఎలా చేయాలో చూడండి. ఆఫ్ అంటే ఇంటూ అని ఇక్కడే మనం రాసేయచ్చు. పర్సంటేజ్ అంటే /100 కదా, ఈ /100కి ఇంటూ 100కి పోతే వాట్ ఈస్ ద ఆన్సర్, ఓన్లీ 2. ఇలా మనం బేసిక్స్ నేర్చుకుంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 30% ఆఫ్ 300 అన్నారు. ఓకేనా, ఫస్ట్ ఈ క్వశ్చన్ని బేసిక్ మెథడ్లో ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా, 30% అంటే ఏంటి, 30/100 కదా పర్సంటేజ్ అంటే. ఆఫ్ అంటే ఏంటి, ఇంటూ. సో మనకి ఏముంది వాల్యూ 300. ఓకేనా, మనం క్యాన్సిలేషన్ చేయాలి. 100 1 జా 100, 100 3 జా 300. సో మనకి మిగిలింది ఏంటి, 30 × 3, 33 జా హౌ మచ్, 90. ఇది జనరల్ మెథడ్. ఓకేనా, ఇది జనరల్ మెథడ్. అసలు మాకు కాన్సెప్టే తెలియదు అన్న వాళ్ళ కోసం ఈ ఎక్స్ప్లెనేషన్. బట్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి ఇదంతా చేయడం వల్ల ఏమవుతుందంటే టైం చాలా వేస్ట్ అవుతుంది. సో మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎప్పుడు కూడా మనకు ఒక సెకండ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మన ఇలాంటి క్వశ్చన్ మనం చాలా ఈజీగా తక్కువ టైంలో ఎలా చేయొచ్చో చూద్దాం. ఓకేనా, ఓకే, ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ చెప్పాను ఆఫ్ అంటే మీనింగ్ ఏంటి, ఇంటూ అని చెప్పాను. ఇన్ ప్లేస్ ఆఫ్ ఆఫ్ ఐఎమ్ రైటింగ్ ఇంటూ. ఇక్కడ చూడండి డైరెక్ట్ క్యాన్సిలేషన్, పర్సంటేజ్కి 100కి క్యాన్సిల్ అయిపోయింది. మిగిలింది ఏంటి, ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 3 ఉంది, మధ్యలో మల్టిప్లికేషన్ సింబల్ ఉంది, 33 సో 90. ఓకేనా, జస్ట్ క్వశ్చన్ చూస్తూనే ఈజీగా మనం ఆన్సర్స్ అనేది పెట్టేయచ్చు. ఓకేనా, ఓకే. సో ఇలాంటి క్వశ్చన్స్ని మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్వశ్చన్లో 30% ఈక్వల్ టు హౌ మచ్ అని అడుగుతాడు. 30% అంటే నేను ఏం చెప్తాను, 1/33 అంటాను. బట్ ఇది ఎలా వచ్చింది, 30/100. ఓకే, 0 0 గెట్స్ క్యాన్సిల్. 3/10 అంటే ఏంటి, 3 1 జా 3 3 జా. సో 1/3. 1/3 అంటే ఎలా రాసాం, 0.33. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 40% యొక్క వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, 40/100. ఓకే, 0 0 గెట్స్ క్యాన్సిల్. 2 2 జా 2 5 జా 10. 2/5. 2/5 అంటే ఎలా చేస్తాం, 5 1 జా 5, 0.54 జా 20. ఓకే, 40% అంటే ఏంటి, 0.4. ఓకే, నెక్స్ట్ 50% అంటున్నాడు. 50% అంటే చాలా మందికి తెలుసు హాఫ్ అని, 1/2. బట్ ఎలా వచ్చింది చూడండి, 50/100. 0 0 గెట్స్ క్యాన్సిల్. 5 1 జా 5 2 జా. ఓకే, 1/2. ఇలా పర్సంటేజ్ నుంచి క్వశ్చన్స్ ఎలా ఇచ్చినా కూడా మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ పర్సంటేజ్ మీనింగ్ ఏంటో మనకు తెలియాలి, బై 100 అని. సో దాని రిలేటెడ్ క్వశ్చన్స్ ఎలా ఇచ్చినా కూడా మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో మీ అందరికీ ఈ క్లాస్ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.